జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల తీరుపై మండిపడ్డారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు చిటికెలు వేస్తూ తమకు డంకీ ఇచ్చారన్నారు కాంగ్రెస్ కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, బాబా పసియుద్దీన్. సభను మేయర్ లెక్క చేయకుండా రౌడీల వలె ప్రవర్తించారన్నారు. నిన్న తమపై జరిగిన దాడి ఘటనపై పోలీసులు విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మేయర్ ఛాంబర్లో కాంగ్రెస్ కార్పొరేటర్ల సమావేశంలో పాల్గొన్నారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. బీఆర్ఎస్ కార్పొరేట్ల తీరు, కౌన్సిల్ మీటింగ్లో జరిగిన అంశాలపై చర్చించారు నేతలు. 1,50,00,000 ఉన్న హైదరాబాద్ జంట నగర ప్రజలకు సమస్యల పట్ల మాట్లాడడం కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి కౌన్సిల్ జరిగితే మరి కౌన్సిల్ సభ మర్యాదలను లెక్క చేయకుండా, మరి గౌరవ మేయర్ గారిని లెక్క చేయకుండా, మరి ఇష్టం వచ్చినట్టు మరి మహిళా కార్పొరేటర్లు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు రౌడీల లాగా బిహేవ్ చేసిన సందర్భం కూడా మనం నిన్న చూసినాము. అదేవిధంగా కులం పేరుతోటి మరి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు మరొక మహిళా కార్పొరేటర్ చేస్తుంది. మరి అధిష్టానం మెప్పు కోసము ఈరోజు మరి మైనారిటీ లీడరు ఆనాడు డిప్యూటీ మేయర్గా చేసిన బాబా, మరి డిప్యూటీ మేయర్ గారు బాబన్న మరి ఆ శాంక్షన్ నా దగ్గరకు వచ్చి మరి పరిశీలించు, నా దగ్గర రోడ్లు చూడ అన్న బాబన్న ఉద్యమకారుడు. అనేక కేసులున్న ఈ బాబన్న ఈ రోజు పనికి రాకుండా పోయిందంటే మీరే బేరీజ్ వేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తాను. మరి మేయర్ మీదికి పోతున్న ఆడ కార్పొరేటర్లను ప్రతి ఒక్కరు కూడా చూసిండ్రు. మరి సభకు మర్యాద ఇవ్వాలి, చైర్కి మర్యాద ఇవ్వాలి. లేడీ కార్పొరేటర్లకు అవమానం జరిగితే మరి విజువల్స్ ఉన్నాయి, కమిషనర్ గారు ఉన్నారు, మరి కంప్లైంట్ ఇవ్వండి. మేము కూడా ఒక ఆడబిడ్డలుగా, కాంగ్రెస్ కార్పొరేటర్గా, సహచర కార్పొరేటర్గా మీ వెంటే వచ్చి బరాబర్ వీళ్ళు తప్పు చేస్తే మేము కూడా మీ పక్షాన కొట్లాడతామని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాము. నిన్న ఇటు పక్కన మేయర్ యొక్క పోడియం కాడ పోతున్నామని మా మేయర్ అని చెప్పి కాపాడుకోవటం కోసం నేను, నా తోటి కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు, ఫ్లోర్ లీడర్ దర్పతి రెడ్డి గారు, దర్పల్లి గారు, మా మహిళా కార్పొరేటర్ ముందుకు పోయాం. కానీ ముందుకు పోగానే సీఎం గారి యొక్క చాలా చెప్పరాని మాటలతో ఒక పాంప్లెట్ చేసుకొని కొన్ని పాంప్లెట్ తీసుకొస్తే ఆ పాంప్లెట్స్లను మేము తీసేయాలని అడగటం జరిగింది. అదే పట్టుకొని గలీజ్ మాటలు మాట్లాడుతుంటే ఆ పాంప్లెట్స్ తీసేశారు. తీసేసిన సమయంలో అక్కడున్న మహిళా బీఆర్ఎస్ ఉన్నటువంటి మహిళా కార్పొరేటర్లు దుర్భాషలు ఆడుకుంటూ నిన్న దాడి చేయడం జరిగింది. దాడి కూడా చూడండి ఎంత ఘోరంగా దాడి, మొత్తం కూడా ఇన్ఫెక్షన్ అయిపోవడం జరిగింది. చెయ్యికి మొత్తం కూడా ఇన్ఫెక్షన్ అయింది. ఉద్యమ సమయంలో 2001 నుంచి ఉన్నా కాబట్టి వాళ్ళ యొక్క టంకు డమారాలు అన్ని తెలుసు కాబట్టి సీరియస్గా వాళ్ళ డ్రామాలు ఆడతారు కాబట్టి సీరియస్గా పోయి ఉస్మానియా దవాఖానాలో చూపించుకొని ఎమ్మెల్సీ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ యాంటీబయాటిక్స్, యాంటీపాయిజనిక్ అంటే విషం ఏమైనా ఉంటే తీసేయడానికి డాక్టర్స్ ఇచ్చిన టాబ్లెట్స్, మందులు, ఇంజక్షన్లు. ఎందుకంటే మళ్ళీ ఎన్ని ప్రజలకి చూపిస్తున్నాం అంటే బీఆర్ఎస్, టంకు టమారా రామారావు వీళ్ళందరూ ట్విట్టర్ పిట్టలు, బీఆర్ఎస్ అందరూ ట్రైన్ అయిన వాళ్ళు అబద్ధాన్ని చెప్పడంలో ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి మీకు క్లియర్గా మీడియా పాత్ర చూపిస్తున్నాను. ఆ మహిళా కార్యకర్తలు గోర్లలో విష ప్రయోగం చేశారు. సైనాయిడ్ ఉందా, ఇంకేమైనా ఉందా ప్రయోగాలు ఉన్నాయో పూర్తి కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు విష ప్రయోగాన్ని చేశారంటే మీకు అనుకూలంగా ఉంటే సరే, అనుకూలంగా లేకపోతే హత్య రాజకీయాలు చేస్తారా? తెలంగాణ ఉద్యమంలో నాకు తెలుసు కేటీఆర్ చేసింది ఏమో, నాకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులను మీరు ఏమని చెప్పి ఆదేశాలు ఇచ్చారో అదే స్కూల్లో చదువుకొని వచ్చిన వాడిని నాకు తెలుసు మీరు ఏ విధంగా చేస్తారనేది.